హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బిందు. వెల్కమ్ టు అవర్ ఛానల్ B2B బ్లాగ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి బెంగళూరులో చాలా ఫేమస్ అండ్ చాలా పెద్ద మార్కెట్ అయిన చిక్పేట్ మార్కెట్ కోసం. చిక్పేట్ మార్కెట్కి ఎలా వెళ్ళాలి, వెహికల్ పార్కింగ్ ఎక్కడ చేయొచ్చు, ఏమేమి తీసుకోవచ్చో అన్నీ ఈ వీడియోలో చూసేద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఎక్కడ స్కిప్ చేసినా మీరు మంచి ఇన్ఫర్మేషన్ అయితే మిస్ అయిపోతారు. మీకు ఈ వీడియోలో చిక్పేట్ మార్కెట్ కోసం ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. బెంగళూరులో చాలా పెద్దది అండ్ బిజియెస్ట్ మార్కెట్ ఈ చిక్పేట్ మార్కెట్. మేముండే ఏరియా హెబ్బల్. మీకు ఆల్రెడీ తెలుసు అనుకుంటున్నా. హెబ్బల్ నుండి చిక్పేట్కి ½ అన్ అవర్ జర్నీ. మెక్రీ సర్కిల్, గోల్ఫ్ కోర్స్, రాడిషన్ బ్లూ మీదుగా మనం రీచ్ అవ్వచ్చు. కంప్లీట్గా స్ట్రైట్ రోడ్, ఎక్కడ ఏ టర్నింగ్స్ లేవు. మైసూర్ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ బిల్డింగ్ దగ్గరికి వచ్చేసరికి టర్న్ చేస్తే చాలు మనకి చిక్పేట్ మార్కెట్ వచ్చేస్తుంది. ఈ బిల్డింగ్ చూస్తున్నారా, ఇదే మహారాజా పార్కింగ్ బిల్డింగ్. చిక్పేట్ వచ్చే వాళ్ళు గుర్తుపెట్టుకోండి, చాలా యూజ్ అవుతుంది. మార్కెట్ లోపల పార్కింగ్ చేయటం చాలా కష్టం. ఇక్కడ పార్కింగ్ చేసుకుంటే సేఫ్ అండ్ సెక్యూర్ కూడా. 1 అవర్కి 10 రూపీస్ ఛార్జ్ చేస్తారు. పార్కింగ్ చేసే బిల్డింగ్ బయట నుండే మార్కెట్ స్టార్ట్ అయిపోతుంది. అరౌండ్ 5 కిలోమీటర్స్ రేడియస్ మొత్తం మార్కెటే ఉంటుంది. మేము ఒక 3 ఫ్యామిలీస్ వచ్చాం. బైక్ పార్క్ చేశాక మెయిన్ మార్కెట్కి వెళ్తున్నాం. ఈ స్ట్రీట్ని చూసారా, ఇది చిక్పేట్ మార్కెట్ రోడ్. ఈ మార్కెట్ రోడ్స్ ఎంత బిజీగా ఉంటాయంటే బైక్, కార్ పార్కింగ్ చేసుకోవడానికి ప్లేస్ కూడా దొరకదు. పోతీ సిల్క్స్ షాపింగ్ మాల్కి ఎదురుగా ఉన్న స్ట్రీట్లో మహారాజా పెయిడ్ పార్కింగ్ బిల్డింగ్ కనిపిస్తుంది. ఇక్కడ నుండి మెయిన్ మార్కెట్ స్ట్రీట్కి ఒక 400 మీటర్స్ దూరం ఉంటుంది. కానీ దారి మొత్తం చాలా షాప్స్ ఉంటాయి. సో బై వాక్ వెళ్తున్నా, వాకింగ్ చేస్తున్నామన్న ఫీల్ అయితే ఏం అనిపించదు. లేడీస్కి అయితే అస్సలే అనిపించదు. మార్కెట్ రోడ్ మొత్తం ట్రాఫిక్, ఫుట్పాత్ కూడా ఖాళీ ఉండదు, అంత రష్ ఉంటుంది. మరి మాకు కూడా ఒక 3-4 టైమ్స్ వచ్చాక కొంచెం ఐడియా వచ్చింది ఈ మార్కెట్ కోసం. స్టార్టింగ్ వే అంతా ఎలక్ట్రిక్ షాప్స్ ఎక్కువగా ఉంటాయి. మనం మెయిన్ వచ్చింది సారీస్ తీసుకోవడానికి. కొంచెం ముందుకు వెళ్ళాలి. బట్టల షాపింగ్కి మెయిన్ స్ట్రీట్ చాలా ఫేమస్. ఈ షాప్స్లో ఎక్కువగా డెకరేటివ్ లైట్స్ అండ్ LED లైట్స్ అవైలబుల్ ఉంటాయి. చాలా వెరైటీస్ కనిపిస్తున్నాయి కదా. చిక్పేట్కి మెట్రో కూడా ఉంది. మనం మెట్రో స్టేషన్కి ఆపోజిట్ సైడ్ ఉన్నాం. అంటే మార్కెట్కి ఒకవైపు, మనం వేరే వైపు మెట్రో స్టేషన్ ఉంది. అటువైపు నుండి వచ్చే వాళ్ళకి మెట్రో చాలా యూజ్ అవుతుంది. మెట్రో స్టేషన్ దగ్గర పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఉంది. ఇలా కొంచెం దూరం వచ్చామో లేదో షాపింగ్ స్టార్ట్ చేసేసారు మా వాళ్ళు. జ్యూస్ జార్ తీసుకున్నారు. 150 చెప్పారు, కానీ 100కి ఇచ్చేశారు. ఫుట్పాత్ మీద మంచి ఇయర్ రింగ్స్ అయితే కనిపించాయి. ఇయర్ రింగ్స్ కాస్ట్ వచ్చేసి అన్నీ 100, 150, 200 అలా ఉన్నాయి. నేనైతే ఒక 5 to 6 పేర్స్ తీసుకున్నా. ఈ బ్యాంగిల్స్ చూడండి, బాగున్నాయి కదా. అన్నీ 100, 200 అలా ఉన్నాయి. నేనైతే ఒక 2 పేర్స్ తీసుకున్నా. ఈ పిల్లల చెప్పులు చూసారా, అన్నీ 100, 150కే అమ్మేస్తున్నారు. ఇవి చూసారా, మనం ఇంట్లో జంతికలు చేసుకోవటానికి వాడేది. అప్పట్లో మెటల్వి వచ్చేవి, ఇది ప్లాస్టిక్ది. ఎన్ని షేప్స్ వస్తున్నాయో చూడండి. ఓన్లీ 50 రూపీసే అంట. ఒక 10 షేప్స్ ఉన్నాయి ఇందులో. మొత్తానికి జనం మధ్యలో తోసుకుంటూ తొక్కుకుంటూ మెయిన్ మార్కెట్ స్ట్రీట్కి అయితే వచ్చేసాం. ఇదే అండి చిక్పేట్ మెయిన్ మార్కెట్ స్ట్రీట్. ఈ స్ట్రీట్ చూడండి ఎంత రష్ ఉందో. ఈ స్ట్రీట్లో మ్యాక్సిమం అన్ని బట్టల షాప్సే ఉంటాయి, అస్సలు ఖాళీ ఉండదు. మరి లేట్ చేయకుండా వెళ్ళి మన షాపింగ్ స్టార్ట్ చేసేద్దామా? మనం ఇప్పుడు రెగ్యులర్గా వెళ్ళే షాప్కి వెళ్తున్నాం. అక్కడైతే మనకి చాలా మోడల్స్ దొరుకుతాయి. అండ్ రెగ్యులర్ కస్టమర్ కాబట్టి బిల్లో కన్సెషన్ కూడా ఉంటుంది. ఈ ఎలిఫెంట్ చూడండి, మార్కెట్ మధ్యలో ఎలిఫెంట్ ఏంటి అనుకుంటున్నారేమో. అది రియల్ ఎలిఫెంట్ కాదు, కస్టమర్స్ని అట్రాక్ట్ చేయడం కోసం ఇలా పెట్టారు. ఇదే అండి మనం రెగ్యులర్గా వచ్చే షాప్, శ్రీ వల్లభా సిల్క్స్. ఇది మెయిన్ మార్కెట్ స్ట్రీట్లో సుదర్శన్ స్టోర్స్ బిల్డింగ్కి ఎదురుగా ఉంది. మనం వచ్చింది శారీస్ తీసుకోవడానికి. నేనైతే ప్రెసెంట్ ఒక 2 శారీస్ తీసుకుందాం కదా అని వచ్చా. కానీ మన లేడీస్ మైండ్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కదా. సో చూడాలి ఎన్ని తీసుకుంటానో. అండ్ మా ఫ్రెండ్స్ కూడా శారీస్ తీసుకోవటానికే వచ్చారు. మనకి కావాల్సిన శారీస్ 2nd ఫ్లోర్లో ఉన్నాయి, అందుకే అలా పైకి వచ్చేసాం. ఇక్కడ స్టాఫ్ అందరికీ మ్యాక్సిమం కొంచెం తెలుగు వస్తుంది. సో షాపింగ్ చేసేటప్పుడు ఇబ్బంది ఏమీ ఉండదు. ఏం కావాలంటే అదే తీసి చూపిస్తారు. ఈ శారీస్ అన్నీ 2000 to 5000 మధ్యలో ఉన్నాయి. కొన్ని శారీస్ చూసాక నాకు ఒక శారీ సెట్ అయింది.
మా ఫ్రెండ్ చూసింది కానీ సాటిస్ఫై అవ్వలేదు, వేరే ఫ్లోర్లో చూద్దామని వచ్చేసాం. ఇక్కడ స్టాఫ్ అయితే చాలా ఓపికగా చాలా శారీస్ అయితే చూపిస్తున్నారు. ఇక్కడ కలెక్షన్ కూడా చాలా బాగుంటుంది, అందుకే నేను రెగ్యులర్గా ఇక్కడే షాప్ చేస్తూ ఉంటాను. ఇంకో విషయం ఏంటి అంటే ఇక్కడ ప్రెజెంట్ ఆషాఢం ఆఫర్ కూడా నడుస్తుంది. ఈ శారీస్ కలెక్షన్ చూడండి ఎంత బాగున్నాయో. హాఫ్ శారీస్ అయితే ఇంకా చాలా బాగున్నాయి. సెలెక్ట్ చేసుకోవడం కొంచెం కష్టమే, కానీ కలెక్షన్ అయితే చాలా బాగుంది. నాకు ఈ షాప్లో ఒక శారీనే సెట్ అయింది. నా శారీ 3600 పడింది. మా ఫ్రెండ్ని చూస్తున్నారుగా, బ్లూ శారీ ట్రయల్ చేస్తుంది. శారీ నచ్చిందంట, సో ఇంకా ఆ శారీనే ఫైనల్ చేసేసింది. కాస్ట్ వచ్చేసి 3800 చెప్తున్నారు. ఇంకో శారీ కోసం వేరే షాప్కి వచ్చాం. ఈ షాప్ నేమ్ వచ్చేసి సంగమా సిల్క్స్. ఇక్కడ కొంచెం సేపు శారీస్ చూసాం. ఈ షాప్కి రావటం ఫస్ట్ టైం, కానీ ఇక్కడ కూడా చాలా బాగున్నాయి. ఆషాఢం సేల్స్ వలన షాప్స్ అన్నీ ఫుల్ రష్గా ఉన్నాయి. ఫైనల్లీ ఈ 4 శారీస్ నచ్చాయి. ఈ బేబీ పింక్ శారీని ఫైనల్ చేశా, ఆ కలర్ లేదు కదా అని. శారీస్ ఎలా ఉన్నాయి కమెంట్ చేసి చెప్పండి. షాప్ బయట కొన్ని మేకప్ ఐటమ్స్ అయితే చూసాం. ఇక్కడ బ్రాండెడ్ కాస్మెటిక్స్ అన్నీ చాలా రీజనబుల్ ఉంటాయి, చాలా బాగుంటాయి కూడా. మధ్యలో ఇలా కొన్ని స్నాక్స్ కూడా ట్రై చేసాం. ఈ మార్కెట్లోకి పెద్ద వెహికల్స్ని అలో చేయరు, కానీ రష్ చాలా ఉంటుంది. ఈ స్ట్రీట్ చూడండి ఎలా ఉందో. ఈ మార్కెట్లో చిన్న చిన్న గల్లీలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఫస్ట్ టైం వచ్చేవారు పక్కాగా తప్పిపోతారు. ఎక్కడ ఎంటర్ అవుతామో ఎక్కడ ఎగ్జిట్ అవుతామో అస్సలు అర్థం కాదు. ఈ షాప్స్ని చూసారా, ఇవన్నీ పిల్లల బట్టల షాప్సే, కానీ ఈ షాప్స్ అన్నీ హోల్సేల్ షాప్స్. ఇక్కడ నార్మల్గా సింగిల్ పీస్ డ్రెస్సెస్ అయితే సేల్ చేయరు. మా వాళ్ళు పిల్లలకి డ్రెస్సెస్ చూద్దామని అంటే ఇప్పుడు వేరే స్ట్రీట్కి అయితే వెళ్తున్నాం. ఈ చిక్పేట్లో అన్నీ ఒకే లైన్లో దొరకవు. మనం ఫస్ట్ వెళ్ళిన స్ట్రీట్లో ఓన్లీ పెద్దవాళ్ళకి సంబంధించిన డ్రెస్సెస్ అండ్ శారీస్ ఉంటాయి. కిడ్స్ కోసం అయితే వేరే స్ట్రీట్కి వెళ్ళాలి. మా వాళ్ళు మధ్యలో డ్రై ఫ్రూట్ షాప్లో దూరారు. ఇక్కడ డ్రై ఫ్రూట్స్ కూడా రీజనబుల్ ప్రైసెస్కే వస్తున్నాయి. ఈ స్ట్రీట్ మొత్తం డ్రై రేషన్ షాప్స్. ఈ డ్రెస్సెస్ చూడండి ఎంత బాగున్నాయో. ఇంట్లో ఏమైనా మ్యారేజ్ కానీ లేదా వేరే ఏమైనా ఫంక్షన్ ఉంటే షాపింగ్కి చిక్పేట్ ఈజ్ ద బెస్ట్ అని చెప్పొచ్చు. చాలా సూపర్గా ఉంటుంది. డ్రెస్లు అయితే ఇక్కడ చాలా బాగుంటాయి. ఇదే కిడ్స్ వేర్ ఉండే స్ట్రీట్. ఈ స్ట్రీట్ మొత్తం కిడ్స్ వేరే ఉంటాయి. పెద్దవాళ్ళ షాపింగ్ కొంచెం త్వరగా అయిపోతుందేమో, కానీ ఈ పిల్లల డ్రెస్లు అయితే అస్సలు సెట్ కావు. సెలెక్ట్ చేయడానికి చాలా పేషెన్స్ కావాలి. మా ఫ్రెండ్ వాళ్ళు కొన్ని డ్రెస్సెస్ అయితే తీసుకున్నారు. పిల్లలకి చాలా మోడల్స్ దొరుకుతాయి ఇక్కడ. ఆన్లైన్లో కూడా దొరకని మోడల్స్ అన్నీ ఇక్కడ మ్యాక్సిమం దొరికేస్తాయి. ఈ వాల్ మీద ఉన్న మోడల్ డ్రెస్సెస్ అన్నీ వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంటాయి. మనం ఫోటో చూపిస్తే చాలు, ఆ డ్రెస్ని తీసి చూపిస్తారు. ప్రజెంట్ మా శారీస్ అండ్ పిల్లల షాపింగ్ అయితే అయిపోయింది. బయటికి వచ్చి చూసేసరికి ఈవినింగ్ కూడా అయిపోయింది. అలా వస్తూ ఉంటే ఈ స్ట్రీట్ మొత్తం చూడండి, మొత్తం దేవునికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయి. మొత్తం బ్రాస్ ఐటమ్స్, పెద్ద పెద్ద విగ్రహాలు, టెంపుల్లో ఉండేవన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయి. నేను తీసుకున్న శారీస్ అండ్ హాఫ్ శారీ అన్నీ వీడియో లాస్ట్లో చూపించా, మీరు స్కిప్ చేయకుండా చూడండి. తిరిగి తిరిగి బాగా అలసిపోయాం కదా, మధ్యలో ఒక జ్యూస్ పడాలి, లేకపోతే మిగతా షాపింగ్ ఎలా అవుతుందో చెప్పండి. భవానీ జ్యూస్ పాయింట్ అంట, చాలా రష్ ఉంది. ఏ జ్యూస్ అయినా 20 and 30 కాస్ట్ ఉన్నాయి. అందరం ఒక్కో గ్లాస్ తాగేసాం. టేస్ట్ కూడా చాలా బాగుంది. నైట్ అయ్యాక ఈ మార్కెట్ చూడండి ఎలా వెలిగిపోతుందో. రష్ కూడా పెరిగింది బాగా. ఈ బ్యాగ్స్ అన్నీ 150-200. శారీస్ అయితే తీసుకున్నాం, కానీ వాటికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా ఉండాలి కదా. సో మళ్ళీ ఇయర్ రింగ్స్ దగ్గరే ఆగాం. ఈసారి ఇంకో 2 pairs తీసుకున్నా. ఈ పిల్లో కవర్స్ అన్నీ పెయిర్ 100 అంట. వీటిని చూసారా, ఏ ఐటమ్ తీసుకున్నా 100 అంట. చాలా బాగున్నాయి కదూ. మా షైనీ కూడా షాపింగ్ చేసేసింది. ఇదిగోండి 2 టాయ్స్ తీసుకుంది. టాయ్స్ కూడా ఏదైనా 100 రూపీసే. ఏ రూట్లో అయితే వచ్చామో మళ్ళీ అదే రూట్లో రిటర్న్ అయిపోయాం. చాలా తిరిగేసాం. ఆఫ్టర్నూన్ వచ్చాం, ఇప్పుడు 7 అయిపోయింది. ఇప్పటి వరకు మీకు చూపించిన చిక్పేట్ ఒక 20% ఏరియా మాత్రమే.
ఇంకా చాలా స్ట్రీట్స్ ఉన్నాయి. ఒక్కో స్ట్రీట్లో ఒక్కో టైప్ ఆఫ్ ఐటమ్స్ దొరుకుతాయి. ఇంటికి సంబంధించినవి, ఫంక్షన్స్కి సంబంధించినవి, ఇలా ఏ ఐటమ్ అయినా ఇక్కడ దొరుకుతుంది. కానీ చాలా ఓపికగా వెతకాలి. మీకు నెక్స్ట్ టైం ఈ మార్కెట్కి వచ్చినప్పుడు ఇంకా వేరే స్ట్రీట్స్ తప్పకుండా చూపిస్తా. జ్యువెలరీ ఐటమ్స్ మీకు చూపించలేదు కదా, ఇక్కడ జ్యువెలరీ ఐటమ్స్ కూడా చాలా బాగుంటాయి అండ్ రీజనబుల్ ప్రైసెస్ కూడా ఉంటాయి. సో లేట్ అవ్వకుండా ఇంటికి స్టార్ట్ అయిపోయాం. ట్రాఫిక్లో వెళ్ళేసరికి ఇంకా లేట్ అయిపోతుంది. చిక్పేట్ మార్కెట్ ఎలా ఉంది ఫ్రెండ్స్? చాలా రష్గా ఉంది కదా, కానీ చాలా బాగుంటుంది. బెంగళూరు వచ్చే వాళ్ళు పక్కాగా వెళ్ళండి. తక్కువ మనీలో ఎక్కువ షాపింగ్ అయిపోతుంది. ఇక్కడ A to Z అన్నీ దొరుకుతాయి మీకు. సో ఇది మన ఈరోజు షాపింగ్ విశేషాలు. మీకు ఎలా అనిపించిందో మాకైతే కమెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ B2B Vlogs. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. ఇదైతే ఫ్యాన్సీ శారీ, ఫుల్ వర్క్తో ఉంది అండ్ రేర్ కలర్ కూడా. దీనికి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్కి కూడా మంచిగా వర్క్ వచ్చేసింది. ఇదైతే మనకి నైట్ టైం పార్టీస్కి అండ్ ఫంక్షన్స్కి మంచిగా సెట్ అయిపోతుంది. నేను ఇంతకు ముందు చెప్పా కదా బేబీ పింక్ శారీ అని, అదే ఇది. ఇదైతే సెమీ పట్టు శారీ. దీని బార్డర్ చూడండి, చాలా రిచ్గా ఉంది కదా. ఎలాంటి ఫంక్షన్స్కైనా అండ్ పూజలకైనా మనకి మంచిగా సెట్ అయిపోతుంది. అండ్ ఫైనల్లీ లెహెంగా. నేను ముందే అన్నారు కదండి, మనం ఒకటి అనుకొని వెళ్తే అక్కడ ఇంకొకటి అవుతుంది అని. ఓన్లీ శారీస్ కోసం వెళ్ళి హాఫ్ శారీ కూడా నచ్చిందని తీసేసుకున్నా. ఇదైతే సెమీ పట్టు వచ్చింది, కంప్లీట్ రిచ్ లుక్. బార్డర్ అయితే చాలా రిచ్గా ఉంది. దీనికి బెల్ట్ కూడా వచ్చింది. ఇదైతే బ్లౌజ్ అండ్ దీని ఓనీ వచ్చేసి గ్రాండ్ లుక్తో అయితే చాలా బాగుంది.